వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి గారి ఇంటికి వెళ్ళానండి. పక్కనే మా అమ్మాయి గారి ఇల్లు. అక్కడ వాళ్ళు బజార్కి వెళ్ళి కూరగాయలతో పాటు పుదీనా తెచ్చుకున్నారు. తెచ్చుకుని చూడండి శుభ్రంగా కోసుకుని చట్నీ చేసుకున్నాక పెట్టుకుంది. పక్కనే కాళ్ళ నేను తెచ్చుకున్నానండి. ఆ కాళ్ళ నాటుతాను చూడండి. నేను ఇదివరకే పుదీనా అది మీకు చూపించాను కదా మన వీడియోలో. ఎలాగుందో చక్కగా అలా కాళ్ళ నాటినవి అవి కూడా ఇప్పుడు కూడా నాటుతున్నాను చూడండి. కాళ్ళ మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు కాళ్ళు పడేయకూడదండి. అవి నాటెత్తే ఇలకెట్టేస్తాయి. పొద్దున్న సాయంత్రం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొనుక్కోవడం అవి వస్తే మనకి చట్నీలకు కానీ కూరలు వేసుకుంటాక కానీ ఉంటాయి కదా. పుదీనా రైస్ చేసుకోవచ్చు. అన్నిటికి పనికొస్తుందండి. అలా గుచ్చేసుకుంటే ఇలకెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ ఇది కోసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో బకెట్లో నాటుకుంటే ఇది అవిదప్పుడుకి అది అవిదప్పుడుకి ఇది వస్తూ ఉంటుందండి. మనం బయట కొనుక్కోక్కలొద్దు. నేను ఎప్పుడు ఇలా చేస్తాను. పుదీనా బయట కొనండి. మీరు కూడా ఇలా చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.